వాసులదే ఓ ప్రత్యేక శైలి. ఆదిలాబాద్ జిల్లాలో పండుగలకు గిరిజనులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. ఒక్కో తెగ ఒక్కో పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు. ఓవైపు నాగోబా జాతర జరుగుతుండగా మరోవైపు జంగూబాయి దీక్ష చేపట్టారు. పవిత్ర పుష్యమాసం నెలలో జంగూబాయి అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు ఆదివాసీలు. అమ్మవారి దీక్షను చేపడతారు. ఈ దీక్ష నెల రోజుల పాటు సాగుతుంది. జైనూర్ మండలంలోని జంగావ్ గ్రామంలో దీక్షలను మత పెద్దలు ప్రారంభిస్తారు. గురువారం నుంచి ఆదివాసులు దీక్ష చేపట్టారు. మహారాజ్ చేతుల మీదుగా కంకణం కట్టి ఆదివాసీల ఆరాధ్య దైవం జంగూబాయి దీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో గల పురాతన దేవస్థానం ఇది. ఏదైతే కప్లై గుహ ఉంటుంది, సొరంగం లోపల పోయి పుణ్య స్నానాలు చేసి ఇక్కడ ఏవైతే మహాసింగు ఉందో ఇక్కడ వచ్చి దైవ దర్శనాలు తీసుకుంటాము. ప్రతి సంవత్సరం ఏదైతే పుష్యమాసంగా ఆదివాసులందరూ కూడా పవిత్రంగా ఈ నెలలో భావిస్తారు. వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ ఈ నెలలో కఠినమైన ఈ జంగు దేవత యొక్క దీక్షలు స్వీకరించి 31 రోజులు వాళ్ళ యొక్క నియమ నిష్టములతో ఉంటూ దేవతను కొలుచుకుంటూ వాళ్ళ యొక్క కోరికలు తీర్చిన వాళ్ళైతే మొక్కులు తీర్చుకుంటారు. ఇంకా చాలా మంది మొక్కులు కోరుతారు. ఆ విధంగా ఈ ఏదైతే పుణ్యక్షేత్రం ఉన్నదో ఇక్కడ వేలాది మంది వాళ్ళ జంగలింగు దీక్షలు మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా స్వీకరించి పెద్ద మొత్తంలో ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అందరం కూడా మీరు కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు ఎంత గుట్టైన లోపట్ల అప్పటి ఆ పురాతన కాలంలో ఇక్కడ ఆ యొక్క దేవత నివసించి ఇక్కడ ఉండేది. ఆ మొత్తం కూడా ఆనవాయితీలు ఉన్నాయి. కాబట్టి దానికి పాత తరం నుంచి కొత్త తరం వరకు కూడా ఇక్కడ పూజించి ఆదివాసులు వస్తున్నారు. జంగూబాయికి రూపం లేదు, దీపం రూపంలోనే జంగూబాయిని కొలుస్తారు. అఖండ దీపం నెల రోజుల పాటు వెలుగుతూనే ఉంటుంది. కఠోర నియమ నిబంధనలతో భక్తి శ్రద్ధలతో ఈ దీక్షలు ఉంటాయి. కౌటల మండలం వీర్దండి గ్రామానికి చెందిన ఆదివాసీలు జంగోలింగో దీక్షలను స్వీకరించారు. దీక్షాదారులు పసుపు రంగు చొక్కాలు, నెత్తిన ఎరుపు రంగు బట్టనే వాడతారు. నమ్మిన కోరికలు తీర్చే ప్రకృతి దేవత జంగూబాయి అని ఆదివాసులు నమ్ముతారు. ఒక పూట ఉపవాసంతో ఈ దీక్షలు చేస్తారు. 2 పూటల చలి స్నానాలతో, 2 పూటల పూజలతో, కాళ్లకు చెప్పులు లేకుండా కఠోర నియమ నిబంధనలతో దీక్షలు చేస్తారు ఆదివాసులు. కోరికలు తీర్చే తల్లిగా జంగూబాయి అని ఆదివాసులు నమ్ముతారు. ఆదివాసులలో పూసమైన అనే నెల ఏదైతే ఉన్నదో ఇది ఆదివాసులకు చాలా పవిత్రమైన నెల. దాంతోపాటు ఏదైతే ఈరోజు ఏదైతే పున్నం రోజు ఉన్నది కాబట్టి పున్నం రోజు ఇంకా ఆదివాసులకు పవిత్రమైన దాని భాగంలోనే ఇక్కడ సిద్ధికత అనే ఒక జంగూబాయి ప్రాంతంలో ఉన్నది. ఈ ప్రాంతంలో ఆదివాసులు ఎవరైతే స్నానం చేస్తారో పున్నం రోజు స్నానం చేస్తే వీళ్ళందరూ కూడా పవిత్రంగా అవుతారు. కాబట్టి గతంలో జంగూబాయి ఇక్కడ ఈ ప్రాంతంలో స్నానం చేస్తూ ఈ ప్రాంతంలోనే శంకరుణ్ణి పూజ చేస్తుంది. కాబట్టి దానివల్ల దేవుడు ఆనాడు ఏదైతే ఇక్కడ స్నానాలు చేసి పూజ చేస్తున్నారో అదే రకంగా ఈరోజు కూడా ఆదివాసులు ఎవరైతే ఈ ప్రాంతంలో స్నానం చేస్తారో వాళ్ళు పవిత్రంగా అవుతారన్న ఉద్దేశంతో ఆదివాసులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పున్నం రోజు స్నానాలు చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ ప్రాంతం చాలా పవిత్రమైన ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అనేక మంది ఆక్రమించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆదివాసులు అనేక ఉద్యమాల వలన దీన్ని వదిలేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని ఈ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా వేయడానికి ఆనాడు ప్రయత్నం చేయడం జరిగింది. అంటే వాస్తవంగా ఆదివాసీలు ఎప్పుడన్నా అడవి ప్రాంతాన్ని అంటే అడవి ప్రాంతంలో ఉన్న ప్రాంతాన్ని నమ్ముతారు. అదే రకంగా
ఏదైతే పంచభూతాలు అదే రకంగా అడవిలో ఉండే దాన్ని అన్నింటి కూడా నమ్ముతారు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రమైన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ప్రతి సంవత్సరం కూడా పున్నం రోజు దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈసారి జనవరి 25న పవిత్ర పుష్యమాసంలో మహాపూజ నిర్వహించారు ఆదివాసీలు. భక్తి భావంతో అమ్మవారిని కొలుస్తారు. జైహో జంగుబాయి అంటూ అమ్మవారి దీక్షను చేపడతారు. ఇక ఈసారి జంగుబాయి దీక్షను ఎంపీ సోయం బాబురావు కూడా స్వీకరించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన గ్రామాలలో పెద్దలతో పాటు యువకులు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్తారు. పుష్యమాసం పురస్కరించుకొని గ్రామాల్లోని ఆదివాసీ మహిళలు, పురుషులు జంగుబాయి దీక్షలు స్వీకరించారు. జంగుబాయి ఆలయంలో వీరు నిత్యం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయంలో భజన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.